నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఏలేరు జలాశయం నుంచి భారీగా నీరు విడుదల, లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు. ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొనడంలో కుట్రకోణం, ఉద్దేశపూర్వకంగా పడవలను కలిపి కట్టేశారన్న నిమ్మల. ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న మరమ్మత్తు పనులు, కౌంటర్ వెయిట్లలో కాంక్రీట్ నింపుతున్న సిబ్బంది. ముంపు ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయ చర్యలు, వరద తగ్గిన చోట బురద తొలగిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు. జమ్మూ కశ్మీర్ వద్ద చొరబాటుకు యత్నించిన ఉగ్రవాదులు, ముష్కరులను మట్టుబెట్టిన భద్రతా దళాలు. కాకినాడ జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రతిపాడు మండలంలో సుబ్బారెడ్డి సాగర్ నిండు కుండలా మారింది. ఎగువ నుంచి ప్రవాహం కొనసాగుతుండటంతో నీటిని దిగువకు విడిచిపెట్టారు. ఫలితంగా వేములపాలెం వద్ద ఏటి కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. స్థానిక వంతెన పైనుంచి సుమారు 5 అడుగుల వరద ప్రవహిస్తోంది. గత 4 రోజులుగా గిరిజన గ్రామాలైన వంతాడ, గిరిజనపురం, గోకవరం, వేములపాలెం, ఎరకంపాలెం, మెట్టిచింత, ఉలిగోగుల గ్రామాల నుంచి మైదాన ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేములపాలెం వద్ద రైతు భరోసా కేంద్రం నీట మునిగింది. పెద్దాపురం పరిధిలోని ఏలేరు జలాశయం పూర్తి నిల్వ సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి మట్టం 22 టీఎంసీలకు చేరింది. ఏలేరు నుంచి 10,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో జగ్గంపేట, కిర్లంపూడి, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు, పత్తిపాడు, రౌతులపూడి మండలాలపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. కిర్లంపూడి మండలం రాజుపాలెంలో ఇళ్లలోకి నీరు చేరుతోంది. పెద్దాపురం పరిధిలోని ఏలేరు కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. పంట పొలాలన్నీ పూర్తిగా నీట మునిగాయి. ఏలేరు వంతెన వద్ద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. కాండ్రకోట వద్ద ఏలేరు కాల్వపై తాత్కాలిక వంతెన దెబ్బతింది. జే తిమ్మాపురం, కాట్రావులపల్లి, కట్టామూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అల్లూరి జిల్లా జీకే వీధి మండలం చెట్రాయిపల్లి వద్ద కొండచర్యలు విరిగిపడి ఒకరు మృతి చెందారు. మరో 3 గల్లంతయ్యారు. అత్యంత మారుమూల ప్రాంతమైన గాలికొండ పంచాయతీ చట్రపల్లిలో ఆదివారం సాయంత్రం భారీ వర్షాలకు కొండచర్యలు విరిగిపడ్డాయి. ఘటనలో గిరిజనుల ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొండచర్యల కింద పడి ఒకరు అక్కడికక్కడే చనిపోయారు. 4 స్థానికులు కాపాడారు. మరో 3 ఆచూకీ లభించలేదు. వీరి కోసం గాలింపు కొనసాగుతుంది. ఈ గిరిజన గ్రామంలో ఎలాంటి సెల్ఫోన్ టవర్లు, సిగ్నల్స్ లేకపోవడం వల్ల విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏలేరు జలాశయం వద్ద నుంచి ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి సాయి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మెట్ట ప్రాంతంలోని వాగులు, వంకలు పొంగుతున్నాయి. కాకినాడ జిల్లాలో అన్ని జలాశయాలు నిండుకొండలా మారాయి. ప్రతిపాడు నియోజకవర్గంలోని ప్రధాన జలాశయం, రాష్ట్రంలోనే అతిపెద్దదైన జలాశయాల్లో ఒకటైన ఏలేరు జలాశయానికి వరద పోటెత్తుతోంది. పూర్వపు తూర్పుగోదావరి జిల్లా మన్యంలో కురిసిన భారీ వర్షాలు, ఎడతెరిపిలేని వానలతో సహజ జలాలు ఏలేరు జలాశయంలోకి వచ్చి చేరుతున్నాయి. దీని పూర్తి నిల్వ సామర్థ్యం 24.11 అడుగులు కాగా టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 23 టీఎంసీలకు వరద ప్రవాహం చేరుతోంది. కాలువ ద్వారా దిగువకు మొత్తం భారీ వరద ప్రవాహాన్ని వదులుతున్నారు. 5 గేట్లు ఎత్తి ఏలేశ్వరం ప్రాజెక్టు నుంచి సుమారు 15,000 క్యూసెక్కుల వరద నీరు దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం మనం వరద హోరు చూడవచ్చు. ఈ మొత్తం జగ్గంపేట, ప్రతిపాడు, పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాలపై ఈ వరద ప్రభావం అధికంగా పడుతోంది. ఏలేరు కాలువలు పూర్తి నిండుగా మారిపోవడంతో కొన్ని చోట్ల గట్లు దిగుతున్నాయి, మరికొన్ని చోట్ల ముంపు బారిన పడుతున్నాయి. పొలాలన్నీ ఇబ్బందికరంగా మారిన పరిస్థితుంది. కిర్లంపూడి మండలం రాజుపాలెం వద్ద గట్టు దిగపోవడంతో ఏలేరు కాలువ నుంచి పొలాల్లోకి, అలాగే కాలనీల్లోకి నీరు వచ్చి చేరుతోంది. పెద్దాపురం మండలం కాండ్రకోట వద్ద కూడా డబ్బా వంతెన తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. గతంలో కొట్టుకుపోయింది. ఆ వంతెనకు కూడా దెబ్బతినడంతో రాకపోకలు ఆపేశారు. అట్లాగే ఏలేశ్వరం మండలంలోనే అప్పనపాలెం వద్ద కూడా వంతెన దెబ్బతినడంతో రాకపోకలు నిలిచాయి. ఈ దిగువపై ఈ మొత్తం వరద నీరు దిగువ ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇంకా ఏలేరు జలాశయానికి భారీగా మన్యం ప్రాంతంలో నుంచి
వర్షం నీరంతా వచ్చి చేరుతోంది, వరద పోటెత్తుతోంది. అలాగే మరికొన్ని రోజుల పాటు ఈ వరద ప్రభావం ఉండే అవకాశం ఉంది. అలాగే వర్షాలు కూడా ఇంకా 2-3 రోజులు కురిసే అవకాశం ఉండటంతో ఏలేరు జలాశయానికి ఇంకా మరింతగా వరద వచ్చి చేరుతుందని, ఆ వచ్చిన వరదని దిగువకు తప్పనిసరిగా విడుదల చేయాల్సి ఉంటుంది. ఇప్పుడున్న వరదతోనే మొత్తం దిగువ ప్రాంతంలోని పొలాలన్నీ కూడా లోతట్టు పొలాలు నీట మునుగుతున్నాయి. ప్రత్తిపాడు మండలంలోనూ చంద్రబాబు నాయుడు సాగర్, సుబ్బారెడ్డి సాగర్, అలాగే వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మైదాన గిరిజన ప్రాంతాలకు రాకపోకలు నిలిచాయి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ప్రత్తిపాడు మండలంలో కూడా ఉంది. అలాగే ఏలేశ్వరం మండలంలోని తిమ్మరాజు చెరువు సుమారు 1800 ఎకరాల్లో ఉంటుంది. అది కూడా పూర్తిగా నిండిపోవడంతో అధికారులు పరిశీలించారు. ఆ నీరు దిగువకి విడుదల చేస్తే పంట పొలాలు మునిగే అవకాశం ఉంది. ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ షణ్మోహన్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వాళ్ళు పూర్తిగా పరిశీలించి అధికారులకు, క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ కూడా వివిధ ప్రాంతాల్లో ఏలేరు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలన చేస్తున్నారు. మధ్యాహ్నం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడలో వరదలపై సమీక్ష చేయనున్నారు. ఆయన 3 గంటల సమయానికి మీడియాతో మాట్లాడనున్నారు. ప్రస్తుతం మాత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అలాగే మెట్ట ప్రాంతంలో ఈ వరద ప్రభావం అయితే ఎక్కువగా ఉంది. వర్షాలు, ఎడతెరిపి లేని వానలతో మొత్తం ఈ జలాశయాలు, వాగులు వంకలు పొంగిపోవడంతో ప్రజలకైతే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఏలేరు జలాశయం వరద మరికొన్ని రోజులు ఉండే అవకాశం ఉండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం ఇప్పటికే విజ్ఞప్తి చేస్తోంది. ఏలేరు జలాశయాన్ని చూసేందుకు సందర్శకులు కూడా అధిక సంఖ్యలో ఈ జలాశయం వద్దకు తరలి వస్తున్నారు. మొత్తం ఈ ఉదయం నుంచి కూడా ఈ పరిసర ప్రాంతాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ఏలేరు జలాశయం వద్దకు భారీగా సందర్శకులు వస్తున్నారు. అయితే వారందరూ ఇక్కడ ప్రమాదకరంగా ఉంటుంది కాబట్టి తక్షణం వెళ్ళిపోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్న సందర్శకులు మాత్రం ఇక్కడికి అధిక సంఖ్యలో వస్తున్నారు. ఈ ఏలేరు వరదపాటుతో పాటు వాగులు వంకలు మరికొన్ని రోజులు ఉధృతిగా ప్రవహించే అవకాశం ఉంది. పొలాలు ముంచెత్తే అవకాశం ఉండడంతో రైతులు తీవ్రమైన ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది. మరికొన్ని రోజులు మాత్రం ఏలేరు జలాశయం వరదపోటు దిగువ ప్రాంతాల్లో ముంచెత్తడంతో అధికార యంత్రాంగం మాత్రం కాకినాడ జిల్లాలో పూర్తిగా అప్రమత్తమైంది. కెమెరామెన్ రాజశేఖర్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్. తాజా అంశాన్ని చూస్తున్నాం. భారీ వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలని వర్ష ప్రభావిత జిల్లాలకు సీఎం సూచించారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, సీఎం ఆదేశాలపై పూర్తి వివరాలు చెప్పండి. పవిత్ర, ఏదైతే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కురుస్తున్న వర్షాలు కానీ అలాగే ఉన్న వరదలు, దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ అనేది నిర్వహించారు. మొత్తంగా చూస్తే కనుక ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే బుడమేరు వరద నీటి ప్రవాహం సంబంధించి ఏదైతే కొంతమేర తగ్గిందని భావిస్తున్నా ఈ రోజు సాయంత్రానికి దాదాపు అన్ని ప్రాంతాల నుంచి నీరు అన్ని ప్రాంతాల్లో నీటి ముంపు నుంచి బయటపడతాయనే అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో 9వ రోజు చేపడుతున్న సహాయక చర్యలు కానీ భారీ వర్షాల వల్ల ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల పరిస్థితులపై కలెక్టర్లు వీళ్ళతో కూడా సీఎం మాట్లాడారు. మొత్తంగా చూస్తే కనుక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, తూర్పు గోదావరి కలెక్టర్లతో ఈ మేరకు టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. అలాగే వాహనాలు, వ్యక్తులు వెళ్ళలేని పరిస్థితులకి డ్రోన్లు కూడా వాడుకోవాలని చెప్పి సీఎం సూచించడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఇటు విజయవాడ వైపు తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఇటు ఉత్తరాంధ్రలో ఏదైతే వర్షాలు అవి బాగా పడుతున్నాయో దానికి సంబంధించి కూడా పూర్తి అప్రమత్తత ప్రకటించారు. ఏదైతే కాలువల్లో వరద ప్రవాహాలు అలాగే గట్ల పరిస్థితులకు డ్రోన్లను కూడా వాడుకుంటూ ఎప్పటికప్పుడు వాటిని పరిశీలించాలని చెప్పి కూడా వేశారు. అంటే ఎక్కడైనా గండిపడే అవకాశాలు ఉంటే డ్రోన్ల ద్వారా ఒక అంచనాకు రావాలని చెప్పి కూడా సీఎం దిశానిర్దేశం చేశారు. ఏదైతే విజయవాడలో కొన్ని వీళ్ళు మినహా మిగిలిన అన్ని చోట్ల కూడా విద్యుత్ పునరుద్ధరణ పూర్తి చేసినట్లు కూడా అధికారులు సీఎం దృష్టి తీసుకెళ్లారు. అంటువ్యాధులు ప్రబలకుండా పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని చెప్పి కూడా సీఎం ఆదేశించారు. ఏదైతే కొనసాగుతున్న మెడికల్ క్యాంపుల గురించి కూడా ఆయన
ఆరా తీయడం జరిగింది. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో మిగిలిన 5 టవర్ల పరిధిలో కూడా సిగ్నల్స్ పునరుద్ధరణ త్వరగా చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఏదైతే ఈ వరదల వల్ల సిగ్నల్స్ పోయాయో వాటన్నిటిని పునరుద్ధరించే పనులు వేగవంతం చేస్తున్నారు. అలాగే ఎర్రకాల వద్దకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున డ్రోన్ ద్వారా బ్రీచ్ పాయింట్స్ కూడా గుర్తించాలని చెప్పి ఆయన సూచించారు. అలాగే ఏలేరు రిజర్వాయర్ లోకి వచ్చే ఇన్ఫ్లోను అవుట్ఫ్లోను కూడా బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పి సీఎం ఆదేశాలు జారీ చేశారు. ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల ప్రాణ ఆస్తి నష్టం నివారించవచ్చు అని చెప్పి ఇక్కడ ఆయన సూచించారు. అలాగే ఏలేరు రిజర్వాయర్ కు సంబంధించి కెనాల్స్ పరిధిలో 3 గంటలు పడే అవకాశం ఉన్నందున వాటి ప్రదేశాలను గుర్తించామని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అయితే గంటలు పడితే ఏదైతే నీరు ముంచెత్తే ప్రమాదం ఉన్నందున వాటిని ఏ విధంగా పరిరక్షించాలి ఏంటి అన్న దాని మీద ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక అంచనాకు వచ్చి అన్ని ముందు జాగ్రత్తల చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన కలెక్టర్ కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే మరమ్మతు చర్యలు కూడా చేపట్టాలని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. అలాగే ధవళేశ్వరం వద్ద ఉన్న మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశామని నీటి ప్రవాహం తగ్గడంతో అధికార ఉపసంహరించినట్టు ఆ జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రికి ఆదేశించారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిస్థితిని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లు వివరించారు. పవిత్ర, ధన్యవాదాలు కృష్ణ. భారీ వర్షాలకు అనకాపల్లి జిల్లా గ్రామీణ ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని జలాశయాలు ప్రమాదకర స్థాయికి చేరాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో జనం అవస్థలు పడుతున్నారు. ఘాట్ రోడ్లలో రవాణా పూర్తిగా స్తంభించింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో అనకాపల్లిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కె ఎల్లవరం, గుండుపాల తదితర గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. రహదారులు, కాలువలు ఏకమైపోయాయి. భారీ వర్షాలకు అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కళ్యాణపులోవా జలాశయంలో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరింది. జలాశయం గరిష్ట నీటి మట్టం 460 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 459 అడుగులకు చేరడంతో 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలకు తాండవ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. పాయికిరావుపేట సమీపంలోని వరద ఉధృతి పెరిగింది. 13,000 క్యూసెక్కుల వరద నీటిని స్పిల్వే ద్వారా విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాలైన చాకలిపేట, నాగరాజుపేట, పల్లివీధి, శాంతినగర్, చేనేత కాలనీ ప్రజలను అప్రమత్తం చేశారు. కాకినాడ, అనకాపల్లి జిల్లా సరిహద్దు కోటనందూరు, గన్నవరం మెట్ట మధ్య ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నర్సీపట్నం మండలం ఎండపల్లి, జల్లూరు గ్రామాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో గెడ్డలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉమ్మడి విశాఖ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల మధ్య నర్సీపట్నం నుంచి తుని వెళ్లే మార్గంలో ప్రధాన రహదారిపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ముందస్తు చర్యల్లో భాగంగా ఆ మార్గంలో వాహన రాకపోకలు నిలిపివేశారు. నర్సీపట్నం తుని మార్గంలో తిరిగే ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా అల్లూరి జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం లంబసింగికి రాకపోకలు నిలిచిపోయాయి. నర్సీపట్నం నుంచి లంబసింగి వెళ్లే మార్గంలో ఘాట్ రోడ్ల మీదుగా వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండవాగుల సమీపంలోని పొలాలు నీట మునిగాయి. ముంచింగిపొట్టు, చింతపల్లి, పెదబయలు, పాడేరు, జీకే వీధి మండలాల్లో భారీగా పంట దెబ్బతింది. వరి పొలాలు చెరువులను తలపించాయి.
తీవ్ర వాయుగుండం ప్రభావంతో అల్లూరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇందుకూరుపేట నుంచి రావిలంక వెళ్లే రహదారిపై వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. పెద్దబయలు మండలం డెండ్రాయిపుట్టు గ్రామానికి చెందిన పుష్పావతి అనే గర్భిణిని తీసుకెళ్తున్న అంబులెన్స్ వరద అవతలి గట్టుపైనే నిలిచిపోయింది. గర్భిణికి పురిటి నొప్పులు అధికమవడంతో కుటుంబ సభ్యులు దిక్కుతోచని పరిస్థితిలో సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వరద ప్రవాహం అధికంగా ఉండటంతో పలు గ్రామాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చింతపల్లి మండలం బందబయలు గ్రామంలో ఉండే బోరును ఎవరూ కొట్టకుండానే నీరు పైకి రావడంపై గ్రామస్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో విజయనగరం జిల్లాలో చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్, ఎస్పీలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచనలు చేశారు. అప్రమత్తంగా ఉండి జిల్లాలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని వారిని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. తెర్లాం మండలం నందిగంలో ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. విజయనగరం విశాఖ మార్గంలో వరద నీటిలో మునిగిన రాజపులోవా రహదారి వద్ద వాహనదారులను నియంత్రించాలని అధికారులను ఆదేశించారు. బొబ్బిలి పారాది కాజ్వే తెగిపోయిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు. అధికారిక పర్యటనలో భాగంగా బెంగళూరులో ఉన్న మంత్రి అక్కడి నుంచి అధికారులను ఆదేశించారు. భోగాపురం మండలంలోని రాజపులోవ, లింగాల వలస, చెరుకుపల్లిలో చెరువుల్లో పూడిక తొలగించకపోవడం, ఆక్రమణకు గురికావడం వల్లే వర్షాలు కురిసినప్పుడు రహదారులు మునిగిపోతున్నాయని ఎంపీటీసీ కిలారి రమణ తెలిపారు. విద్యాధరపురం కాలనీ సితారా జంక్షన్ వద్ద నిత్యావసరాల పంపిణీ కొనసాగుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల పంపిణీ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇవాళ ఉదయం నుంచి కూడా పలు కాలనీలు, నీట మునిగినటువంటి కాలనీలను కూడా ఒక్కొక్కరిగా తేరుకుంటున్నాయి. ఆ ప్రాంతాల్లో మొత్తంగా నిత్యావసర సరుకులు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నటువంటి ఈ నిత్యావసర సరుకులను కూడా పంపిణీ ముమ్మరం చేసింది. చూస్తే కనుక విజయవాడ వ్యాప్తంగా మొత్తం కూడా ప్రత్యేకించి ఇంటింటికి వెళ్లేటటువంటి వాహనాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ ప్రారంభించింది. దీంతో పలు కాలనీల్లో వాసులందరూ కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికి నిత్యావసర సరుకులను తీసుకునేందుకు బారులు తీశారు. ఇక్కడ సమీపంలో వాళ్ళ ఇళ్ల వద్దకు సమీపంలోకి తీసుకువచ్చి రాష్ట్ర ప్రభుత్వం వాటిని నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, విద్యాధరపురంలో సితారా జంక్షన్ లో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇవాళ ఉదయం నుంచి కూడా ఈ నిత్యావసర సరుకుల పంపిణీ ఇక్కడ జోరుగా సాగుతుంది. ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ బండి వద్దకు వచ్చి వారు కావలసినటువంటి ఈ సరుకులను తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం కేవలం రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే కాకుండా రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా ప్రతి కుటుంబానికి కూడా ఈ ప్రభుత్వం ద్వారా ఉచితంగా సరుకుల పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి మొత్తం భారీగా లారీలతో ఇక్కడ సమీపంలోనే ఈ నిత్యావసర సరుకులన్నీ కూడా సిద్ధంగా ఉంచింది. స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసింది. ఆ స్టాక్ పాయింట్ల నుంచి ఇక్కడికి సరుకులను తీసుకొచ్చి పేదలకు పంపిణీ చేస్తుంది. ప్రస్తుతం మనం చూస్తే ఈపాస్ మిషన్ యంత్రాల ద్వారా ఈ పేదలకు వాళ్ళ రేషన్ కార్డు ఉన్నా లేదంటే ఆధార్ కార్డు ఉన్నప్పటికీ కూడా రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ఆధార్ కార్డు నెంబర్ చూపిస్తే ఆధార్ కార్డు ఉంటే చాలు వాటిని వేలిముద్రలు తీసుకొని వాటిని సరుకులు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు, చాలా పెద్ద ఎత్తున బాధితులందరూ కూడా ఇక్కడ క్యూ ఉండి వారి సరుకులు తీసుకునేందుకు ఇక్కడ వేచి చూస్తున్నారు. అయితే వాహనాల సంఖ్య కొద్దిగా తక్కువగా ఉన్న వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. అంటే సంఖ్యను పెంచాలని చెప్పేసి కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. అంటే అన్ని కాలనీల్లో కూడా ఒకేసారిగా సరుకుల పంపిణీ ప్రారంభించడంతో కొంత వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. 2-3 గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి చెప్తున్నారు. వారందరూ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా లేదనకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ సరుకులు పంపిణీ చేస్తున్నారు. తీసుకున్నటువంటి సరుకులను వచ్చేందుకు కూడా పోలీసులను ఇక్కడ ప్రత్యేకించి మోహరించి వారికి హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ పేదలకు ఇచ్చినటువంటి సరుకులు ఇవి 25 కేజీల బియ్యాన్ని ఇచ్చారు. రేషన్ బియ్యం కాకుండా సన్న బియ్యాన్ని అందిస్తున్నారు. ఇవి వెంటనే తినగలిగే విధంగా ఉండేలా ఈ సన్న బియ్యాన్ని అందించారు. వీటితో పాటు కేజీ కందిపప్పును, నాణ్యంగా ఉండేటువంటి కందిపప్పును చూసి పౌర సరఫరాల శాఖ ద్వారా ఇది అందిస్తున్నారు. అలాగే 1 కేజీ పంచదారను కూడా చూడొచ్చు ఇస్తున్నారు. అలాగే 1 కేజీ నూనెను
నూనెను అందిస్తున్నారు, ఆయిల్ ప్యాకెట్, అదేవిధంగా 2 కేజీల బంగాళదుంపలను, అలాగే 2 కేజీల ఉల్లిగడ్డలను కూడా ఇక్కడ చూడొచ్చు. 2 కేజీల ఉల్లిగడ్డలు మొత్తం కూడా వీటన్నిటిని ఇక్కడ అందిస్తున్నారు. వీటితో పాటు చూస్తే కనుక ఇక్కడ చూడొచ్చు తీసుకున్న లబ్ధిదారులు ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు 2 లీటర్ల పాల ప్యాకెట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ క్వాలిటీగా ఉండేలా విజయ ప్రభుత్వ రంగ సంస్థ తయారు చేసినటువంటి విజయ పాల ప్యాకెట్ల ద్వారా వీటిని పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా పండ్లు, అలాగే టిఫిన్స్ చేసుకునేందుకు నూడిల్స్ ప్యాకెట్లు కూడా అందిస్తున్నారు. పండ్లు, యాపిల్స్, అలాగే కొన్ని రకాల పండ్లు, అలాగే బిస్కెట్ ప్యాకెట్లు కూడా వీటి బాధితులకు అందిస్తున్నారు. మొత్తంగా చూస్తే కనుక నిత్యావసర వస్తువులతో పాటు వీటన్నిటి కూడా అందిస్తున్నారు. ప్రతి ఒక్కరికి చేరేలా ప్రత్యేకించి ఇక్కడ అధికారులు ఉండి ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఏ ఒక్కరికి మిస్ కాకుండా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ద్వారా ఈ ఉచితంగా అందించేటువంటి ఈ పదార్థాలన్నీ కూడా అందేలా ప్రత్యేకించి ఇక్కడ అధికారులు, అలాగే వాలంటీర్లు, పోలీసులు అందరూ ఉండి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రస్తుతం అయితే ఈ చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం తీసుకున్నటువంటి లబ్ధిదారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా ఉంది ఈ సరుకుల పంపిణీ ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది, ఎట్లా ఉంది? చాలా సంతోషంగా ఉందండి. కష్టకాలంలో బాబు గారు ఉంటేనే ఈ ఫలితాలు మేము కష్టం నుంచి బయటపడగలమని, మాకు అండగా ఉంటారని, మా భవిష్యత్తుకి గ్యారంటీ బాబు గారని, ఈ సమయంలో ఈ నీట మునిగిన సమయంలో సిటీ ఇంత సౌకర్యంగా ఇంత సమర్థంగా సేవలు చేపిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ ఎమ్మెల్యేలతో పంపించి ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. చింతలపూడి ఎమ్మెల్యే గారు 44వ వార్డుకి వచ్చి టెంట్ వేసుకుని రాత్రి ఇక్కడే నిద్రపోతున్నారు. వాళ్ళకి సపోర్ట్గా ఉండాలని ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ వివరాలు తెలుసుకోవడానికి వచ్చారు. వారి సహకారంతో, సీఎం గారి ఆర్డర్లతో మా ఈ 44వ వార్డు ప్రజలకి ఎంత ధైర్యాన్ని, మనోధైర్యాన్ని, ఈ ఆహారపరమైన సహాయాన్ని, సపోర్ట్ని ఇస్తున్నందుకు సీఎం గారికి ధన్యవాదాలు. అలాగే సేవ చేస్తున్న వాలంటీర్లందరికీ కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. వీళ్ళల్లో కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందాన్ని మీరు చూడొచ్చు. చెప్పండి అమ్మా, మీరు తీసుకున్నారు ఇప్పుడు అక్కడ వాహనం వద్ద మీరు వేలిముద్ర వేసుకు తీసుకున్నారు. సో ఎట్లా ఉంది పంపిణీ? మీకు ఇచ్చినటువంటి సరుకుల నాణ్యత ఎలా ఉంది? మీకు ఎట్లా ఉపయోగపడతాయి? అన్ని బాగానే ఉన్నాయి సార్, అన్ని బాగానే ఇస్తున్నారు, బాగానే ఉన్నాయి. అన్ని సరుకులు ఇస్తున్నారు. 25 కిలోలు బియ్యం ఇస్తున్నారు, కందిపప్పు ఇచ్చారు, కేజీ పంచదార ఇచ్చారు, ఆయిల్ ప్యాకెట్ ఇచ్చారు, 2 కిలోలు దుంపలు ఇచ్చారు, 2 కిలోలు ఉల్లిపాయలు ఇచ్చారు, మళ్ళీ టిఫిన్లు కాటికి నూడిల్స్లు ఇచ్చారు, యాప్లికాయలు ఇచ్చారు, అన్నీ మొత్తం వచ్చినాయండి. బిస్కెట్ ప్యాకెట్లు, పాలు మొత్తం అన్నీ వచ్చినాయి సార్. మొత్తం అన్నీ ఇచ్చారు సార్. అన్నీ బాగున్నాయి, బాగానే ఇస్తున్నారు సార్. అన్ని బాగానే చేస్తున్నారు సార్. వాళ్ళు సరిపోతాయి సార్. 4 రోజులు వస్తాయి సార్. 4 రోజులు బాగానే తింటాం, బాగానే ఉంటాం సార్. వరద వల్ల ఎట్లా ఇబ్బంది పడ్డారమ్మా మీరు? ఇంతకాలం ఇబ్బంది పడుతున్నాం సార్. చాలా మునిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా బాగా ఇదైపోయారు. తినడానికి కూడా లేదు, కట్టుకోవడానికి గుడ్డ కూడా లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇస్తున్నటువంటి ఈ సరుకుల వల్ల మీ ఆకలి తీరినట్టేనా? తీరినట్టే, కొంతవరకు తీరినట్టేనండి. కొంతవరకు తీరినట్టే, చాలా వరకు పర్వాలేదు. ఎంత మేలు చేస్తున్నారంటే వాళ్ళకి దండం పెట్టొచ్చు. సార్లకి ఇద్దరికి దండం పెట్టొచ్చు. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి దండం పెట్టొచ్చు. సో ఇది పరిస్థితి. మొత్తంగా చూస్తే కనుక చాలా మంది ఇక్కడందరూ కూడా వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ తీసుకున్న వారందరూ కూడా వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చెప్పండి అమ్మా, ఎట్లా ఉంది? సరుకులు తీసుకున్నారు కదా, ఏమేమి ఇచ్చారు మీకు? ఆ సరుకుల నాణ్యత ఎలా ఉంది? సార్, కందిపప్పు కేజీ, పంచదార, నూనె ప్యాకెట్, 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీలు బంగాళదుంపలు, బిస్కెట్ ప్యాకెట్లు, ఫ్రూట్స్, యాపిల్స్ కాయలు, బనానా, బత్తాకాయలు అన్నీ బాగానే అందిస్తారు. ఎట్లా పంపిణీ, ఎట్లా ఇస్తున్నారు? మీరు రేషన్ కార్డు ఉందా మీకు, లేదా ఆధార్ కార్డు? రేషన్ కార్డు సార్, రేషన్ కార్డే. తమ్ము ద్వారా తీసుకున్నాం అండి. ఎట్లుందమ్మా? అంటే ఎంతసేపు వెయిట్ చేశారు మీరు తీసుకోవడానికి? 2 గంటలు టైం పట్టింది సార్. సో ఇక్కడ మనో బాధితుడు ఉన్నాడు, ఇక లబ్ధిదారుడు ఇక్కడ ఉన్నారు. వారు రేషన్ కార్డు ఉంది వీరికి. రేషన్ కార్డు ద్వారా ఈ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరుతుంది. చెప్పండి, ఎట్లా ఉంది సరుకుల పంపిణీ? సరుకు తేవాలండి, తీసుకోవాలా? మీరు ఇస్తారు కదా, ఇప్పుడు 25 కేజీల రైస్ కూడా ఇస్తున్నారు, అలాగే సరుకులు ఇస్తున్నారు. ఇవన్నీ మీకు ఆకలి తీరుస్తాయి? ఇప్పుడు ప్రస్తుతానికి ఉపశమనం కలుగుతుందా మీకు? ఆకలి తీరుస్తుంది. ఎట్లా ఇట్లా ఉచితంగా ఇవ్వడం అనేది ఎట్లా ఉంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి? రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా పర్వాలేదు. సో
ఇది పరిస్థితి. అలాగే మరికొంతమంది ఇక్కడ లబ్ధిదారులు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఇక్కడ వరద బాధితులు ప్రాంతాల్లో చిక్కుకుని చాలా విలువలాంటి పరిస్థితి. వారి కోసం కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సరుకులు అందించింది. ఎట్లుందమ్మా సరుకుల పంపిణీ అవన్నీ ఎట్లుంది? మీకు సకాలం అందుతున్నాయా? అవి ఏ వస్తువులు ఇస్తున్నారు? బియ్యము, కందిపప్పు, ఉల్లిపాయలు, మళ్ళీ నూనె ప్యాకెట్, బంగాళదుంపలు, పంచదార, రైసు, యాప్లెస్కాయలు, బంగాళదుంపలు ఇచ్చారండి. బియ్యం మంచి బియ్యమేనండి, మంచి సన్న బియ్యమే. అందరికి అందుతున్నాయండి. ఇప్పుడు 3 గంటల నుంచి ఉంచున్నాం, 9 గంటలకు వచ్చి ఇప్పుడు వెళ్తున్నామండి. పెంచాలండి. జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఎప్పుడో వచ్చి అలా లైన్లు ఉంచున్నారండి అలాగను. సో ఇది పరిస్థితి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సరుకుల పట్ల, వారి నాణ్యత పట్ల లబ్ధిదారులు అలాగే వరద బాధితులు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ తీసుకున్నటువంటి సరుకులందరూ కూడా వారు ఇట్లా ఆటోల్లో మాట్లాడుకొని వారి ఇంటికి తీసుకువెళ్తున్నారు. ఇక్కడ పోలీసులు కూడా ఇక్కడే ఉండి వారికి వరద బాధితులు వెళ్తున్నారు, వారికి సహాయం చేస్తున్నారు. అయితే వాహనాల సంఖ్య కొద్దిగా తక్కువగా ఉందని చెప్పేసి ఇక్కడ లబ్ధిదారులు అయితే చెబుతున్నారు. మరిన్ని వాహనాలు పెంచాలని చెప్పేసి, అంటే ఎక్కువసేపు కొద్దిగా 3 గంటల వరకు వేచి చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇక్కడ వీలైనంత ఎక్కువగా ఈ ప్రాంతంలో ఈ వాహనాలు డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి వాహనాలను పెంచి వారి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి ఇక్కడ ప్రాంతవాసులందరూ కోరుతున్నారు. కెమెరామెన్ నరేష్తో కలిసి వెంకటరమణ, O2 స్టూడియో.